తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం తెలుగులో తొలి నవల ఏది. నవల అనేది ఆంగ్ల సాహిత్య ప్రేరణతో తెలుగులోకి రాబడింది. అయితే తెలుగులో తొలి నవల ఏది అనే విషయంపై 4 నవలలు వివాదాస్పదంగా ఉన్నాయి. వాటి విశేషాలు, వాటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మొదట ప్రస్తావించాల్సింది కొక్కొండ వెంకటరత్నం గారు రాసిన మహాశ్వేత నవల. కొక్కొండ వెంకటరత్నం గారు మహాశ్వేత నవలను రాసినట్లు శ్రీ కీర్తిశేషులు శివశంకర పాండ్య అనేవారు మొదటి నవల అని దాన్ని ప్రశంసిస్తూ వెంకటరత్నం జీవిత చరిత్రను ఇంగ్లీష్ గ్రంథంలో రాశారు అని నిడదవోలు వెంకట్రావు గారు తన ఆంధ్ర వచన వాన్మయంలో తెలిపారు. ఇది సంస్కృతంలో కాదంబరిని అనువాదం వలె తోచును అని శివశంకర పాండ్య గారు చెప్పి ఉన్నారు. కొంత భాగం వైజయంతి పత్రికలో ప్రచురితమయ్యింది. 1867లో ప్రకటించడం అయ్యింది. ఈ కాదంబరి అనువాదం కావడం వల్ల తెలుగులో తొలి నవల శ్రీరంగరాయ మహాశ్వేత అనేది చాలామంది ఒప్పుకోవడం లేదు. ఆ తర్వాత నవల శ్రీరంగరాజ చరిత్ర. దీనిని నరహరి గోపాల శెట్టి రచించారు. 1872లో బెంగాల్ గవర్నర్ లార్డ్ మొయో బెంగాలీ దేశీయుల ఆచార్య వ్యవహారాలపై నవల రాయమన్నారు. ఆ నవలా పోటీలకు శ్రీరంగరాజ చరిత్రను రచించి గోపాల శెట్టి గారు పంపారు. ఇది ఆంధ్రుల ఆచార వ్యవహారాలను చిత్రీకరించింది. దీనికి సోనాబాయి పరిణయం అని మరొక పేరు కలదు. కథ మంచిగా ఉన్నా కూడా దీనిలో లంబాడీల గుంపుచే ఇందు నాయికను సోనాబాయి రంగనాయిక బంధింపబడి ఉండడం ఎంతమాత్రం బాగాలేదు. దీనిలో కథ పేలవంగా ఉంది. రచనా సామర్థ్యం, కల్పనా చాతుర్యం చాలా తక్కువ. దీనిలో 100 పుటలు కలవు, కానీ కథ చాలా చిన్నది అని అక్కినేని కుటుంబారావు తన నవలా విమర్శలో పేర్కొన్నారు. విజయనగర రాజు అయిన శ్రీరంగదేవరాయల కాలం నాటి కథ ఇది. దీనిలో నాయకుడు రంగరాజుడు, నాయిక రంగనాయికకే సోనాబాయి అని పేరు. తన సవతి తమ్ముడు అయిన కృష్ణుడికి తనతో సమానమైన గౌరవం లభించడం శ్రీరంగరాజు కుమారుడైన సుమిత్రుడికి నచ్చలేదు. అందుకే రాజ్యం విడిచి వెళ్ళాడు. అతడు శ్రీశైలం సమీపాన గల చంద్రగుప్త అనే గ్రామంలో సోనాబాయిని చూసి ప్రేమించాడు. అయితే ఆమెను ఇంతకుముందే భీమనాయకుడు అనే దొంగల నాయకుడు ముందే ప్రేమించడం చేత ఆమెను అపహరించుకొని పోయి కొండవీడు రాజుకు అప్పగించాడు. ఆమెను రక్షించడానికి శ్రీరంగరాజు కొండవీడు చేరాడు. కొండవీడు రాజుగారి తల్లి సోనాబాయిని తన కోట నుంచి తరిమి కొట్టింది. తన రంగరాజు ఆమెను తన తల్లి దగ్గర తీసుకొని పోయారు. సోనాబాయి తల్లి వలన సోనాబాయి రంగనాయిక అనే రాకుమార్తె అని శ్రీరంగరాజుకు మేనత్త కూతురని తెలిసింది. ఇలా ఈ నవల కథ ఉండడం జరిగింది. ఇది తొలి స్వతంత్ర నవల అని అక్కినేని కుటుంబరావు గారు అభిప్రాయపడ్డారు. మలేసి అక్కిరాజు రమాపతిరావు ఇది తొలి నవల కాదు అని ఖండించారు. ఆ తర్వాత తెలుగులో తొలి నవలగా చెప్పబడుతున్న మరొక నవల కందుకూరి వీరేశలింగం రచించినటువంటి రాజశేఖర చరిత్ర. కందుకూరి వీరేశలింగం దీనిని వచన ప్రబంధం అన్నారు. శ్రీరంగరాజ చరిత్రం నవీన ప్రబంధంగా చెప్పబడింది. కందుకూరి వీరేశలింగం 1878లో రాజశేఖర చరిత్రను ప్రకటించారు.
పంతులు గారే ఇది ప్రథమ నవల అని చెప్పారు. ఇది నాటి ఆంధ్ర వాన్మయ సూచికలో కాశీనాథుని ఆంధ్ర వాన్మయ సూచికలో తొలి నవలగా చెప్పారు. కానీ 1854లో రాజశేఖర్ చరిత్ర తొలి నవలగా అప్పటి వరకు అంగీకరించలేదు. ఈ నవలకు మరో పేరే వివేక చంద్రిక. వివేకవర్ధిని అనే వీరేశలింగం పంతులు పత్రికలో ప్రకటించారు. పంతులు గారితే ఇంకొక రచన సత్యరాజ పూర్వదేశాలు. ఇది గలీవర్ ట్రావెల్స్కు అనుషిప్టుకు అనుకృతిగా చెప్పవచ్చు. రాజశేఖర చరిత్రలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాన్ని చిత్రీకరించబడింది. దానిని చూస్తే రాజశేఖరుడు దానపరుడు, అందువలన అతని ఆస్తి హరించుకుపోయింది. చివరకు చచ్చే కాలానికి కాశీయాత్ర చేయాలనే తలంపుతో కుటుంబంతో సహా కాశీకి బయలుదేరడం, మధ్యలో జరిగే విశేషాలే వీరి కష్టాలే దీంట్లో చెప్పబడింది రాజశేఖర చరిత్రలో. ఈ నవలలో స్త్రీల దుస్థితిని, నిర్బంధ వైధవ్యాన్ని, బాల్య వివాహాలని, వరకట్నాన్ని, మూఢనమ్మకాలని చిత్రీకరించారు. దీనికి వేకార్ ఫీల్డ్ ఆఫ్కి పోలికలు ఉన్నాయని చెప్పేసి కొత్తపల్లి సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. పంతులు గారు కూడా నవలా పీఠికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అసలు వేకర్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ అనే నవల అనువాదం ఇంకొకటి అది సోమశేఖర విజయం. దీనిని వై హనుమంతరావు రాశారు. యక్షగాన వాన్మయ చరిత్ర రాసినటువంటి ఎస్వి జోగారావు తెలుగు నవల తీరుతెన్నులు అనే రచనలో రాజశేఖర చరిత్ర నవలను తొలి నవలగా ప్రస్తావించారు. అలాగే వేక్ఫీల్డ్లోని పాత్రలతో రాజశేఖర చరిత్ర పోలికలను డాక్టర్ వీరభద్రరావు గారు నిర్ణయించారు. దీనిని తొలి నవలగా మద్రాస్ గెజిట్ అనే పత్రిక నిర్ణయించింది. దీనిపై కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు వివేక చంద్రిక విమర్శనం అనే విమర్శ రచన చేశారు. దీని తర్వాత తెలుగులో మరొక నవల కూడా తొలి నవలగా చెప్పబడుతుంది. అదే కబూకందర చరిత్ర. ఈ కబూకందర చరిత్రను తడకమల్ల కృష్ణారావు గారు రచించారు. ఇది తెలంగాణ కవి అయినటువంటి తడకమల్లది కావడం చేత వివక్షతో బయటికి తీయలేదనే ఒక విమర్శ కలదు. దీనిని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రముఖ విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాసరావు గారు నిర్ధారించారు. తెలుగు నవలా వికాసంపై నిర్దవోలు వెంకట్రావు, టేకుమల్ల కామేశ్వరరావు, మొదలి నాగభూషణ శర్మ, అక్కిరాజు రమాపతిరావు, ఉల్లాభట్ల వెంకటేశ్వర్లు ఇలా చాలామంది కూడా తడకమల్ల కృష్ణారావు గురించి పట్టించుకోలేదనేది వీరి ఆరోపణ. ఈ విషయాన్ని తడకమల్ల నవలను మొట్టమొదట శ్రీరంగాచార్య గారు నల్గొండ జిల్లా కౌలు పండితుల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి, కాల్తుల ప్రతాప్ రెడ్డి గారు కూడా రాశారు. అయితే బొడ్డుపాటి కుటుంబరావు తన ఆంధ్ర నవల పరిమాణంలో రేఖామాత్రంగా పేర్కొన్నారు. తొలి తెలుగు నవలగా 1866లో వెలువడింది కంబూకందర చరిత్ర, అలాగే కామరూప కథ రెండు ఒకే సంవత్సరంలో వెలువడ్డాయి. ఈ రెండింటిని రచించింది తడకమల్ల కృష్ణారావు అని సంగిశెట్టి శ్రీనివాసరావు గారు నిర్ధారించారు. అయితే ఈ కబూకందర చరిత్ర మాత్రం వచన పద్యాలతో ఉన్నది, గద్య పద్యాలతో చెంపు కావ్యంలా ఉంది. అలా ఉండడం చేతనేమో ఎవరు కూడా తొలి నవలగా అంగీకరించలేదు. అందుకనే తెలుగులో తొలి నవల విషయం వస్తే కబూకందర చరిత్రను ఒప్పుకోకపోయినా కానీ తెలంగాణలో తొలి నవలగా మాత్రం కబూకందర చరిత్రగా చెప్తున్నారు. తొలి నవల రచయితగా తడకమల్ల కృష్ణారావున్ గారు అంటున్నారు. అయితే ఈ మధ్య మరొక విషయం, తెలంగాణ తొలి నవలగా ఆశాదోషాన్ని ప్రకటించారు. ఇది 1913లో బరారు శ్రీనివాసులు అనేవాళ్ళు
పాలమూరు జిల్లా కవి రచయిత రచించడం అనేది జరిగింది. ఈ పుస్తకాన్ని సరళ గ్రాంధికంలో రచించారు. ఈ పుస్తకాన్ని ఇటీవలే భీంపల్లి శ్రీకాంత్ గారు ప్రచురించడం జరిగింది. కాబట్టి తెలంగాణలో తొలి నవల ఏది అంటే తెలంగాణలో తొలి నవల ఏదంటే కబూకందర చరిత్ర కాకుండా ఆశాదోషం అనే నవల అని చెప్పవలసి ఉన్నది. ఆ తర్వాత చివరిగా మహాశ్వేత నవల కానీ, శ్రీరంగరాజ చరిత్ర కానీ, రాజశేఖర చరిత్ర కానీ, అలాగే కబూకందర్ చరిత్ర కానీ, అలాగే ఆశాదోషం నవల కానీ, ఈ నవలలో తొలి నవల అనేది ప్రశ్నలలో మనకు ఇస్తే 4 ఒకేసారి ఆప్షన్స్ ఇవ్వడని నా ఉద్దేశం. తర్వాత మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. స్వస్తి.